పాల్పడటం లేదా అవినీతి ఆరోపణలకు గురి కావటం అన్న దాని మీద సెక్షన్స్ దేశీయంగా ఉండే చట్టాలకు దేశీయంగా లోకల్ ఇట్లాంటి ఆరోపణలకు గురయ్యారు కాబట్టి దీని మీద విచారణ జరపమని అడిగినట్టుగా ఆయన 53 రోజులు కాబట్టి అది పంపించవచ్చు. నిజానికి 2014-19లో ఆ విషయంలో కొంచెం వెనకబడ్డామనే అభిప్రాయం కూడా వాళ్ళకు ఉంది. జగన్ మీద కేసులు పెట్టించింది, లేకపోతే ఇన్ని ఆరోపణలు అన్ని నిరూపించింది. ఎందుకంటే అన్ని ప్రతిపక్షాలు వెళ్ళి నోటు ఇచ్చాయి రాష్ట్రపతికి, కింగ్ ఆఫ్ కరప్షన్. అందుకే జగన్ అరెస్ట్ అవుతాడా లేదో చెప్పండి. వెను వెంటనే జరిగేటట్టుగా కనిపించట్లేదు అదేమి. రెండోది సార్, రెండవది ఇప్పుడు నిన్న నేను అంటున్నట్టుగా కేటీఆర్ కూడా అరెస్ట్ కావాలని చాలా రెడీగా ఉన్నాడు. అరెస్ట్ చేయడానికి వాళ్ళు ఆలోచిస్తున్నారు. అరెస్ట్ మీ అనే స్లోగన్, అరెస్ట్ మీ అనేది ఉందేమో, అరెస్ట్ చేస్తే అనవసరంగా హీరోని చేయడం ఎందుకు అనే ఒక అభిప్రాయం కూడా ప్రభుత్వానికి చంద్రబాబు గారికి ఇంకా చాలా ఎక్కువ. తను వెళ్ళొచ్చు, తను గెలిచాడు కదా, తన సొంత అనుభవమే తనకు చెప్తూ ఉంది. నేను ఇక్కడ ఒక మాట చెప్తాను. ఒక సీనియర్ మంత్రి జగన్ ప్రభుత్వంలో ఆయన నాకు చెప్పింది ఏంటంటే, స్కిల్ దాంట్లో సమస్యలు ఉన్నాయి, తప్పులు జరిగాయి, కానీ చంద్రబాబును అందులో ఇరికించడానికి కావాల్సినవి లేవు అని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. చెప్పినా కానీ ఆయన లేనప్పుడు చివరి దశలో చంద్రబాబును అరెస్ట్ చేశారు. దానివల్ల ఏమైంది, తర్వాత వాళ్ళకు బెడిచి కొట్టింది కానీ చంద్రబాబుకి ఏం కాలేదు కదా. కాబట్టి ఆధారాలు లేకుండా అడుగు వేయకూడదు అన్నది కూడా చంద్రబాబు దృష్టిలో ఉంది. దానికోసం సమయం తీసుకోవచ్చు. ఒకటి మోదీ గారి అదానీ కోపం, మోదీ ఆదేశం లేదా మోదీ అభిప్రాయం, మూడోది ఆధారాలు. ఈ మూడు కోణాల వల్ల వాళ్ళు తటపటాయిస్తున్నారు. మరి అంటే ఇప్పుడు మన లోకల్ మీడియా చేస్తుందంతా కూడా పులేషం అంటారా? ఇంకా వీళ్ళు ఎప్పుడు అంతే కదా, రోజుకి ఒక హైప్ కావాలి కదా. ఎవరో అన్నారు కదా, పొద్దున్నే ఒకరిని అరెస్ట్ చేయడం, మధ్యాహ్నానికి ఇంకా అయిపోయింది. అవినాష్ రెడ్డి 2 ఏళ్ళు అరెస్ట్ చేశారు. ప్రతిరోజు పొద్దున 7 డిబేట్లో అరెస్ట్ చేయడం, మధ్యాహ్నం 3 వదిలేయడం. ఓకే, అది వాళ్ళకి కావచ్చు. వాళ్ళకి పోలీసులు అయితే అతను ఎంత ఇన్సెన్సిటివ్ అయ్యాడంటే నిజంగా అరెస్ట్ అయినా కూడా పెద్దగా ఏమి అతను వాడికి వచ్చే ఆ స్పందన కూడా అంతగా ఉండకుండా పోతుంది అలా జరిగితే. అప్పుడు అందుకే కదా అతను జస్టిస్ లక్ష్మణ్ ఆయన చాలా తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశాడు. కాబట్టి మీడియా కూడా సమయం అది కూడా చంద్రబాబుకు ఒక తలనొప్పిగానే ఉంది. ఇప్పుడు మీడియా అవసరాలు 24/7 మీడియా, ఏ పూట కాపూట వ్యూయర్స్, రీడర్స్, వాళ్ళ అవసరాలు వేరు. ఒక రాజకీయవేత్తగా, సీనియర్ నాయకుడిగా, 4వసారి ముఖ్యమంత్రిగా ఇవన్నీ సెట్ చేసుకోవడంలో ఆయనకున్న సమస్యలు వేరు. ఇది కూడా ఒక ఇంబ్యాలెన్స్ ఉంది తెలుగుదేశం పార్టీకి. వైసీపీకి అది పెద్దగా లేదు, ఎందుకంటే పత్రిక ఆయనే, పార్టీ ఆయనే, ప్రభుత్వం ఆయనే కాబట్టి. సరే, ఇక జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి నుంచి ప్రజా దర్బార్ ఏదో పెట్టబోతున్నాడు. పోయిన చోటే ఎత్తుక్కుందాం అనే కాన్సెప్ట్లోకి ఆయన వచ్చేసినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. బట్ ఆయనకేమో ఒక 7 కంచెలు ఉంటాయి. ఆ 7 కంచెలు దాటి ఆయన చేరుకోవాలి అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన ప్రత్యేక ఏర్పాటు, ఆయనకి మాత్రమే ఆ ఫెసిలిటీ ఉంది. ఆ కంచెలన్నింటినీ ధ్వంసం చేసుకుని జనంలోకి నిజంగా ఆయన రాగలడా? అంటే ఇప్పుడు జనంలోకి రావడం అనివార్యమని భావిస్తున్నాడు అని దీని మీద కూడా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కానీ ఒకటేమో ఒకటే సినిమా 2 సార్లు చూడరు అని ఒక సెక్షన్, ఒకటే సినిమా 2 సార్లు సేమ్ టు సేమ్ తీస్తే, అయితే దీంట్లో కూడా 2 అభిప్రాయాలు ఉన్నాయి. సీపులయ్య లవకుశ 2 సార్లు ఆయనే తీశాడు, 2 సార్లు హిట్ అయింది. ఒక సినిమా కనుక ఒక ఫార్ములాతో ప్రజలను ఆకట్టుకుంటే ఎన్నిసార్లు అయినా తీయొచ్చు అని రామారావు అందుకే కృష్ణుడి కథ అటు ఇటు తిప్పి చేసేవాడు. స్క్రిప్ట్ అంతా మారిపోయింది, మారుస్తారు ముందు వెనక మారుస్తారు. సో ఇప్పుడు మొదటిది జనతా దర్బార్ విషయానికి వస్తే, ముఖ్యమంత్రిగా ఉండి పెట్టినప్పుడు ఓడిపోయిన ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రతికూల పరిస్థితుల్లో పెట్టే దర్బార్కు చాలా తేడా ఉంటుంది. సీఎం జగన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎక్స్ సీఎం అండ్ నా అపోజిషన్ హోదా కూడా లేని, అది కూడా కొత్త ప్రభుత్వం వచ్చి 6 నెలలు కూడా కాకముందే అంత ఎగబడిపోయి తన దగ్గరికి వచ్చే పరిస్థితి ఏమీ ఉండదు. రావడానికి కావాల్సిన పనులు చేసింది కూడా ఏమీ లేదు. అంత ఒక నిర్మాణాత్మకమైన విమర్శలు కానీ లేకపోతే కమ్యూనిస్టులాగా ఆచరణ సంబంధమైనవి కానీ చేసింది ఏం లేదు. అందుకని అది జరగదు. ఇంకా జనం దగ్గరికి పోవటం కూడా ఇంత తొందరగా ఏ అంశాల మీద పోతాడు? అప్పుడు కూడా మీరు చూస్తే కనుక ఓదార్పు యాత్ర, ఇప్పుడు వెళ్తే ఓదార్పు యాత్రలాగే ఉంటుంది. అది మళ్ళీ అది ఓటమి ఓదార్పులాగా ఉంటుంది. ఇది వరకు ఏమో అన్నీ ఆ ఓదార్పు ఈ ఓదార్పు కదా. ఇప్పుడు ఓడిపోయిన క్యాడర్ను ఓదార్చి
నేనున్నాను మీకని చెప్పడం వరకు పనికి వస్తుందేమో, కానీ ఇప్పుడేదో ప్రభుత్వం మీద రణభేరి మోగిద్దామంటే అసలు ప్రభుత్వమే ఇంకా పూర్తిగా స్థిరపడని పరిస్థితుల్లో ఇప్పుడు ఇంకా రణభేరి మోగి రణం మళ్ళీ కొత్త రణం ఇప్పుడే మొదలవుతుంది. అంటే ఈజ్ యాంటిసిపేటింగ్ ఈ జమిలీ వచ్చేస్తుంది 2028, ఒక 2 ఏళ్ళు లేకపోతే 5 ఏళ్ళు అందరినీ కళ్ళు మూసుకోవటం ఒకటి వాసుదేవ్ ఎంతసేపటికి ఎన్నికల దృష్టితోనే చూడటం, ఎన్నికల అది నిజమే, అది ఒక బలహీనత. మీరు అసలు మీ పార్టీ యొక్క యంత్రాంగం కూర్చోలేదు, మా ఒక్క విస్తృత సమావేశం కూడా జరపలేదు కదండి. ఓడిపోయిన ఒక పార్టీ ఇప్పుడు శివసేన చూడండి, అప్పుడే ఎన్ని రియాక్షన్స్ చూస్తున్నారు మీరు. ఏమైనా ఒక్క రియాక్షన్ వచ్చిందా ఇంతవరకు? మీకు అసలు ఏమీ లేదు. మీకు ఇంకోటి కూడా చెప్తా, మనం మాట్లాడలేదు కానీ ఈరోజు రాజ్యాంగ దినోత్సవం అని ఇది మోదీ గారు కనిపెట్టింది ఎక్కువగా. ఈ రాజ్యాంగ దినోత్సవం సమయంలో జగన్ ఒక విడుదల చేశాడు సందేశం. అందులో రాజ్యాంగము, మానవ హక్కులు కాపాడాల్సిన భావ ప్రకటన స్వేచ్ఛ ఇవన్నీ చెప్పారు. తప్పకుండా అవన్నీ మనం గౌరవించాల్సిందే, కానీ దేశమంతటిని గురించి మాట్లాడుతున్నారా, ఆంధ్రప్రదేశ్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారా? ఆంధ్రప్రదేశ్ గురించి మాత్రమే మాట్లాడితే ఇప్పుడే మాట్లాడుతున్నారా, తను 5 ఏళ్ళు పాలించినప్పటి కాలాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారా? ఈ ప్రశ్నలు ఉంటాయి. రాజకీయాలు అన్నాక ఏం చిటిక మీద చిటిక వేయరు అన్న వ్యవహారం కాదు కదా. ఇంకా రెండో అంశం అండి, ఈవీఎంలు అనేవి వాటి స్థానంలో బ్యాలెట్ పేపర్ పెట్టాల్సిన అవసరం ఉంది అని పిలిపిస్తున్నాడు. ఇప్పుడు ఈవీఎంల వల్ల దెబ్బతిన్నాము అక్కడ ఇక్కడ అనే సందేహాలు ఉంటే కేసులు వేసుకోవచ్చు. అది వేసిన ఆయన కూడా అవతల పార్టీలోకి పోయాడు. ఎందుకు పోయాడు మళ్ళీ అదొక పెద్ద ప్రశ్న. ఆయన ఈ అదానీ కేసులో కూడా ఆయన మాట్లాడుతున్నారు, దాన్ని పక్కన పెడదాం. మీరు ఏ అంచనాతో ఇంత తొందరగా బ్యాలెట్ పేపర్లకు తిరిగి వెళ్ళాలని పిలిపిస్తున్నారు? బ్యాలెట్ పేపర్లు ఉంటే కూడా బుష్ రెండోసారి గెలిచినప్పుడు దాదాపు 6 నెలల్లో 4 నెలల్లో అమెరికా ఆగిపోయింది. క్లింటన్ కొనసాగాడు, తొందరగా తేల్చుకుంటారా బాబు నాకు తలనొప్పి వస్తుందని ఆయన విసుక్కు